నమస్తే. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వరద ముంపులో ఆయన చేస్తున్నటువంటి ఒక సహాయ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ తెలిసిందే. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక విపక్షం ఏదైతే ఉందో వైసీపీ నేతలు ఫేక్ ప్రచారాలు మొదలుపెట్టారు. కానీ గతంలో ఆయన విమర్శించినటువంటి ఒక తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఒక కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా దుమారాన్ని లేపుతున్నాయి. ఏంటి అవి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఆంధ్రలో జరుగుతున్న పరిస్థితులు అందరికీ తెలిసిందే. విజయవాడకి సంబంధించినటువంటి వరద ముంపులో నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు సంగతి అందరికీ తెలుసు. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక విపక్షం మాత్రం ఆర్కే రోజా లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా కూడా హ్యాపీగా రిలాక్స్ అయ్యి సోఫాలో కూర్చొని ఏదో మాట్లాడుతున్నారు. కానీ పక్క రాష్ట్రమైనటువంటి ఒక తెలంగాణకు సంబంధించినటువంటి ఒక బీఆర్ఎస్ నేత అయినటువంటి ఒక కేటీఆర్ గారు ఆయన్ని అభినందిస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే మెచ్చుకోవాలండి, కేటీఆర్ని ఇవాళ మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా, అంటే ఏ రాజకీయ నాయకుడైనా సందర్భాన్ని బట్టి తిట్టడం మెచ్చుకోవటం రెండూ చేస్తాడు. కానీ గత 5 ఏళ్లలో మనం చూసుకుంటే ఇంచుమించు 10 ఏళ్లలోనేమో ఇప్పుడు కేటీఆర్ నోట ప్రశంస రావటం అనేది హార్డ్లీ ఒక్కసారి మైబీ వచ్చి ఉండొచ్చు. అది కూడా ఇంకా ఐటీ విషయంలో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఒక మాట అనాల్సి వచ్చింది. అంటే మనకి గుర్తున్నంత మటుకి మరి ఇంకేమన్నా మాట్లాడారా మనకు ఐడియా లేదు. అయితే అటువంటి కేటీఆర్ ఇవాళ చాలా సుదీర్ఘంగానే అనాలి మనం వ్యాఖ్యలు చేశారు. అంటే మంచిగా చేశారు. ఏపీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అంటే ఈ వరద కార్యక్రమాల్లో భాగంగా అంటే ఆ సహాయ కార్యక్రమాలు చాలా చక్కగా ఆయన చేస్తున్నారు అని మాట్లాడారు. ఎందుకంటే ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇదే బీఆర్ఎస్, ఇదే తెలంగాణలో ఇదే అంటే ఈ వర్షం కావచ్చు, వరద కావచ్చు, ఈ సహాయక చర్యలు బాగలేవు అని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గత 3-4 రోజులుగా తిడుతున్నారు విపరీతంగా. మామూలుగా కాదు, హరీష్ రావు కూడా చాలా తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. మనం అవన్నీ కూడా చూసాం. అటువంటి సందర్భంలో అసలు ఎందుకు కేటీఆర్ ఈ రకంగా మెచ్చుకున్నారు అనేది ఆశ్చర్యకరమైన విషయం. ముఖ్యంగా ఆయన ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు గత 3 రోజులుగా విజయవాడ కలెక్టరేట్ కార్యాలయంలోనే ఉండి, తర్వాత బస్సులోనే ఆయన ఉండి ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తూ ఆయన ముంపు ప్రాంతాలన్నీ తిరుగుతూ ప్రజల్లో ధైర్యం నింపుతూ వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇది చాలా మెచ్చుకోవాల్సిన అంశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక సీఎంగా చాలా చక్కగా పనిచేస్తున్నారు. అంటే ఇంతకంటే కూడా ఎవరు చేయలేరు అన్నట్టుగా ఆయన చెప్పారు. అంటే ఇది చాలా పెద్ద విపత్తు. ఇది అంటే జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆల్రెడీ అందరూ అడిగారు. అటువంటి విపత్తులో చంద్రబాబు నాయుడిని మించి ఎవరు పని చేయలేరు అన్నట్టుగా ఆయన ఇవాళ మాట్లాడారు. నెంబర్ 1. నెంబర్ 2, నిన్న జగన్ ఏదైతే ఉన్నారో ఆయన రక్షణలో వచ్చారు అన్నాడు. ఆయన రక్షణ వలయంలో వచ్చి కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. చంద్రబాబుని విమర్శించాడు ఆయన. తర్వాత 1,00,000 పాల ప్యాకెట్లు ఇస్తానని ప్రకటించాడు. 1,00,000 పాల ప్యాకెట్లు ఎవరికి సరిపోతాయి? ఆయన అన్న మాటలేవు, మనమేమనలా. 1,00,000 పాల ప్యాకెట్లు ఎవరికి సరిపోతాయి? బొత్స ఆధ్వర్యంలో ఇవాళ 1,00,000 పాల ప్యాకెట్లు ఇస్తారట అని ఆశ్చర్యపోయాడు ఆయన. అంటే ఒక 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న గత ప్రభుత్వానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి ఈ రకంగా వ్యాఖ్యానించడం ఏంటి, ఈ రకంగా సహాయం చేయటం ఏంటి, చాలా ఆశ్చర్యపోయాడు ఆయన. తర్వాత చంద్రబాబుని ఆయన చాలా ప్రశంసలతో ముంచెత్తాడు. ఇంతకంటే ఎవరేం చేస్తారు అన్నట్టుగా. అంటే కేటీఆర్లో ఒక రియలైజేషన్ వచ్చిందా అంటే కంపారిజన్ ఉంటుంది కదండి. దట్ హీస్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, మనందరికీ తెలుసు. కేటీఆర్ మీద కొద్ది నెగిటివ్ ఉన్నప్పటికీ ఆయన అంటే చాలామందికి అప్పట్లో చాలా ఇష్టం ఉండేది. ఒక ఐటీ మినిస్టర్ అనే కాదు, ఒక చదువుకున్న వ్యక్తి కావచ్చు, అన్ని రకాలుగా కూడా అంటే తండ్రికి తగ్గ తనయుడుగా ఉన్నాడు అని అప్పట్లో మంచి పేరు తెచ్చుకున్నాడు అతను. సో ఇవాళ ఆయన మాట్లాడింది మాత్రం అంటే ఒక పరిపక్వత చెందిన రాజకీయ నేతగా మాట్లాడాడు. ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక విఘ్నతతోటి మాట్లాడాడనే మనం చెప్పుకోవాలి. అయితే విజయవాడకి సంబంధించినటువంటి ఒక ఆ వరద ముంపు ఏదైతే ఉందో ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో అది చూడలేదు. అంటే ఇప్పుడున్నటువంటి ఒక జనరేషన్ మేము కావచ్చు ఇప్పట్లో చూడలేదు. అది దాదాపు 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక విపత్తు వచ్చిందని చెప్పేసి చెప్తాం. 2005లో వచ్చినటువంటి ఒక వరద మాత్రం ఇంత ప్రమాదం అయితే సృష్టించలేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఉండేది. అప్పుడు కూడా ఇలాంటి ఇష్యూస్ చాలా వచ్చాయి, కానీ అలాంటి చాలా వరకు చాలా సుదీర్ఘకాలంగా సమస్యలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏదైతే
ఇంత పెద్ద వరదని చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలు లేకుండా అక్కడే ఉండి సుదీర్ఘంగా ఉండి అక్కడ ఉన్నటువంటి ఒక జనాలతో ఉండడాన్ని చూసి కేటీఆర్ గారు స్పందించారంటే ఏమంటారు? అంతే కదండి. ఇప్పుడు ఆయనకి ఏంటి, ఇప్పుడు కూర్చుని ఇంట్లో కూర్చుని మానిటర్ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ ఫర్ హిమ్. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి. కానీ నేను హుద్హుద్ తుఫాన్ టైంలో ఏం చేశారు, వైజాగ్లోనే ఉండి చాలా చక్కగా చేశారు అని అందరి ప్రశంసలు అందుకున్నారు. అంటే ఇక్కడ ప్రశంసల కోసం ఆయన పనిచేయాల, అది ఫస్ట్ ఆ పాయింట్ చెప్పుకోవాలి. ఇక్కడ ఎవరి కోసమో ఆయన పనిచేయడు. ఆయన పని చేయటం అనేది ఆయన ప్యాషన్ అంతే, ఆయన రక్తంలో అది ఉంది అంతే. అది ఒకళ్ళు కొత్తగా వచ్చి చెప్పేది లేదు, ఆయన కొత్తగా చేయడు. అది మీరు వద్దన్నా మానడు, ఆయన చేయమన్నా చేయడు, చేసుకుంటే వెళ్ళిపోతాడు ఆయన అంతే. సో ఇవాళ ఇంత పెద్ద విపత్తులో కూడా మీరు గమనిస్తే, అంటే ముఖ్యంగా ఇక్కడ ఒక పాయింట్ చూడండి మీరు, ఒక 74 ఏళ్ల మనిషి ఒక స్వెటర్ కూడా లేకుండా, చెవులకు ఒక మఫ్లర్ కట్టుకోకుండా, అది అంటే అంత చలిలో ఎంత చల్లదనం ఉంటుందండి అందులో. ఇది మంచిది కాదు. ఒక వరద వచ్చినప్పుడు మనకి త్వరగా అంటురోగాలు వస్తాయి ఎవరికైనా, అది చాలా డేంజర్ అన్నమాట. సో అటువంటి స్థితిలో కూడా ఆయన అదే ఆహార్యంతో, అంటే అదే బట్టల్లో ఎప్పుడు వేసుకునేలాగా, అదే చంద్రబాబు నాయుడు గారు కుందకుండా మనిషి, అంత 36 గంటలు ఇంకా ఎక్కువే, మూడు రోజులు అంటే 3 ఏళ్ళు 6 3 4 72 గంటల పైన, ఇంకా ఎక్కువేమో. ఇట్లాగా ఆయన నిద్రాహారాలు మాని పని చేస్తున్నారంటే అసలు అది ఆశ్చర్యం అండి. అంటే ఆశ్చర్యం కంటే అనుసరించాల్సిన అంశం. ఇప్పుడు యువత ఆదర్శంగా తీసుకోవాలి అలాంటి వ్యక్తుల్ని. మీరు ఇదేంటంటారు, పార్టీలు పక్కన పెట్టండి. ఇవాళ పార్టీలకు అతీతంగా ఇవాళ కేటీఆర్ మాట్లాడారు. అంటే హీ అబ్జర్వ్ దట్. ఇప్పుడు ఊరికే మాట్లాడి, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవన్నీ ఆయన అబ్జర్వ్ చేయబట్టే ఈరోజు కేటీఆర్ మాట్లాడగలిగారు. దానికి మనం కేటీఆర్ని అప్రిషియేట్ చేద్దాం. ఎందుకంటే మనం ఒక మనిషి చెడు మాట్లాడినప్పుడు ఎట్లా విమర్శిస్తామో, మంచి మాట్లాడితే కూడా అలాగే హర్షించాలి దాన్ని, అలాగే మనం మెచ్చుకోవాలి. ఎవరైనా సరే, అది చిన్న పెద్ద కాదు, క్యాస్ట్ క్రీడ్ కాదు, లేదు మతం కాదు, పార్టీ కాదు, ఏది కాదు. అంటే ఇది చిన్న విషయం కాదు. కేటీఆర్ మెచ్చుకోవటం అనేది చిన్న విషయం కాదు, నిజంగా చెప్తున్నా. అయితే ఆఖరికి భారతదేశ ప్రధాని అయినటువంటి ఒక నరేంద్ర మోడీ గారు కూడా ఆయన వేరే విదేశాల పర్యటనలో ఉంటూ కూడా ఆయన ఫోన్ కాల్ చేసి కూడా మాట్లాడారు. బాబు గారు మీరు ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు ఎటువంటి ఒక భయాందోళన అవసరం లేదు, నాకు మీ మీద నమ్మకం ఉంది. అయితే దేశ ప్రధాని ఈ రకమైనటువంటి ప్రశంసలు ఇచ్చినప్పుడు లేదా ధైర్యం చెప్పినప్పుడు అంతకన్నా ఇంకెవరు చెప్తారంటే ఏం చెప్తారు? పనికిమాలిన చిల్లర రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడతారు. అదే ఇవాళ కేటీఆర్ అన్నాడు, నువ్వు వచ్చి ఏం చేసావు అన్నట్టుగానే మొహమ్మే కొట్టినట్టు అడిగాడు కదా ఆయన. అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు, అసలు మీరు పార్టీలు పక్కన పెట్టండి, నువ్వు వైసీపీనా వీళ్ళు తెలుగుదేశమా కాదు, వాళ్ళు మనుషులు, ఇక్కడ ఉన్న వాళ్ళు మనుషులు, వాళ్ళందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు కార్యరంగంలోకి దూకాలి. నువ్వు రక్షణ వలయంలో రావడం కాదు, నువ్వు ఒక్కడివి వచ్చి ధైర్యంగా వాళ్ళకి భరోసా ఇచ్చి, నువ్వు 1,00,000 పాల ప్యాకెట్లు ఏంటి నీ బతుక్కి? నీ దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి, నీ దగ్గర ఇంకా ఎక్కువే ఉన్నాయి. నువ్వు ఎన్ని కోట్లు ఇస్తే, 10,000 కోట్లు నువ్వు ఇవ్వలేవు? పోనీ ఒక 10 కోట్లు ఇవ్వవయ్యా, 10,000 కోట్లు వద్దు. నువ్వు అసలు పని చెయ్యాలి, వెళ్ళిపోవాలి అంతే. నువ్వు టకటకటక దిగిపోవాలి పనిలోకి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు కావాలంటే వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి నది దాటి చులతి ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించు. వాళ్ళని ముంపు ప్రాంతం నుంచి బయటికి ఎట్లా వాళ్ళు తీసుకెళ్తున్నారో పారామిలిటరీ కానీ వీళ్ళందరూ, నువ్వు హెల్ప్ చేయి. దట్ ఈజ్ వాట్ రిక్వైర్డ్. అది చెయ్యాల్సిందే. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం అది. నేను కందిపోతానేమో, నేను నీళ్ళల్లోకి దిగను, నా ప్రాణానికి భయం, నాకు పరదాలు కట్టారా, లేదా నాకు 10 మంది నా చుట్టూ వలయంలో ఉన్నారా అంటే, నీ 10 మంది చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం నా ప్రాణం రక్షిస్తారని ఏమైనా ఉందా? పోయే ప్రాణాన్ని ఎవడో ఆపలేడండి. ఎవరికైనా సరే టైం వస్తే ఎవరివైనా వెళ్ళిపోతాం. కాబట్టి అది కాదు కావాల్సింది. ఒక నిజంగా దక్షత కలిగిన నాయకుడైతే, విఘ్నత కలిగిన నాయకుడైతే చంద్రబాబులా పనిచేస్తారు. అది గుర్తించాడు కాబట్టి ఇవాళ కేటీఆర్ మాట్లాడాడు, ప్రశంసించాడు. దాన్ని మనం కూడా ఆహ్వానిద్దాం. సో చూద్దామండి, ఖచ్చితంగా కేటీఆర్ లాగానే అందరూ కూడా రాజకీయాలు వదిలేసి ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక విపత్తుకి మద్దతు తెలపాలని, సంఘీభావం తెలపాలని, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా కొంత సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.